ఉల్లిపాయలు చక్కగా కలర్ అయిపోయాయి, బ్రౌన్ కలర్. సైడ్లో పెట్టేసేయండి, ఉల్లిపాయలు తొందరగా అయిపోతాయి కాబట్టి. అలాగే టమాటా కూడా చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేసాయి, స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. బంగాళదుంప కూడా కలర్ వచ్చేసాయి, కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. ఎక్కువగా బటర్ వేయలేదు, మనం కాస్త వేసుకున్నాము. అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి ఇవే చేస్తూ ఉంటాం కదా, ఉప్మా. అలాంటప్పుడు కొంచెం స్కిప్ చేసేసి ఇలాంటివి వెరైటీవి ట్రై చేయండి. మనం పెడితేనండి పిల్లలు తింటారు. రేపు బయటికి వెళ్ళాక కూడా అన్నీ తినటానికి ఇష్టపడతారు. లేదంటే మీరు ఇడ్లీయే అలవాటు చేస్తే మాకు ఇడ్లీయే కావాలని కూర్చుంటారు. సో అలా కాకుండా మీరు కూడా ఇలా వెరైటీగా ట్రై చేయండి, పెట్టండి. తప్పకుండా వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు మాలాగా. టేస్ట్ చేయడానికి రెడీ. మరి చూడండి, మరి ఇంటర్నేషనల్ స్టైల్లో అంటే ఫోర్కు, నైఫ్ ఉండాల్సిందే. మనకి ఇంకేమీ అవసరం లేదు. ఆల్రెడీ ఉప్పు, కారము అన్నీ ఇందులోనే వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమీ అవసరం లేదు. మరి మధ్యలో ఉల్లిపాయలు అలాగే టమాటాను కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. వేడిగా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది టమాటో. మనం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కాస్త ఫ్లేవర్ ఉంది. అలాగే టమాటా ఎంత చక్కగా ఉడికిపోయింది అంటే అంత చక్కగా ఉడికింది. అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు ఇలా టమాటా, బంగాళదుంప ఇచ్చారనుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం టమాటా వేసి బంగాళదుంప వేసి కర్రీ చేస్తాం, కానీ ఇలా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. అలాగే బంగాళదుంప కూడా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కాస్త పెప్పరు, సాల్ట్ వేసాను కదా, ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్. దీనికి చక్కటి కాంబినేషను బటర్ మిల్క్ ఇవ్వండి మార్నింగ్. ఇంకా చూడండి పరిగెడతారు ఉద్యోగానికి. మరి చూసారు కదండి ఈ చక్కటి హాట్ బ్రేక్ఫాస్ట్ కార్న్ పాన్ కేక్స్. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టండి. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో.